ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన, అదేవిధంగా ఏపీ ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన, ఈ రెండింటి వాయిదా వెనుకున్నటువంటి ప్రధాన కారణం రానున్న ఎలక్షన్లే. ఈ తరుణంలో ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి వారిని మచ్చిక చేసుకోవాలి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులని సరిగా ఎంపిక చేయాలి, వీటి మీదే దృష్టి పెట్టారు. మరి ఎన్నికల డేట్లు ఇంకా రాలేదు కదా ఏంటి అనుకున్న వారికి ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు ఏంటి అనే విషయం కూడా తేలిపోయింది. మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 6-7 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎలక్షన్ కమిషన్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దేశం మొత్తం మీద లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నట్లుగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 16వ లోక్సభ పదవీ కాలం జూన్ 3తో ముగియనుంది. ఈలోపే ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి కావాల్సి ఉంది. దీంతో స్పీడ్ పెంచిన ఎన్నికల కమిషన్ మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్లతో పలుసార్లు సమావేశాలు నిర్వహించిన ఎలక్షన్ కమిషన్ ఫైనల్ గా ఈ నిర్ణయానికి వచ్చింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని కూడా సీఈఓలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల జరిపిన చర్చల్లో సమస్యలన్నీ కూడా ఓ కొలికి తెచ్చే ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంతమంది భద్రతా సిబ్బంది ఉన్నారు, వారిని వినియోగించుకుంటూ ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించవచ్చు, అధికారుల మార్పులు చేర్పులతో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక రాష్ట్రాల వారీగా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాలం జూన్ 18తో ముగియనుంది. ఒడిశా అసెంబ్లీ కాలం జూన్ 11తో ముగియనుంది. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాలం జూన్ 1తో ముగియనుంది. ఇక సిక్కిం అసెంబ్లీ కాలం మే 27తో ముగియనుంది. ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో నవంబర్ లో రద్దయింది కాబట్టి ఆ రాష్ట్రానికి కూడా 6 నెలల్లోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఎన్నికల కమిషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 2019లోకి అడుగు పెట్టడంతోనే ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ మరింత పెరిగిందనే చెప్పవచ్చు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలకు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మరో సైడ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నెమ్మదిగా ఎన్నికల వేడిని రగులుస్తూ ఉన్నారు. ఇక 2014లో ఎన్నికల షెడ్యూల్ ను మార్చి 5న ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో 9 దశల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా గోపాలకృష్ణ ఉన్నారు. ఆయనని అనుకోకుండా సడన్ గానే కేంద్ర ప్రభుత్వం నియమించింది. కానీ అనుకోకుండా ఉన్నది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అనుకుని నియమించింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం కూడా మనంతా చూసాము 2-3 రోజుల క్రితమే. అంతేకాదు ఆయనకి ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి సిసోడియాను ఆకస్మికంగా బదిలీ చేసి ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో మరింతగా వేడి రాజుకుంది. మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ జరగబోతుందా అన్న విధంగా ఇప్పటి నుంచే చర్చలు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో భేటీలు ఇవన్నీ కూడా కీలకంగా మారుతూ ముందుకు అడుగు వేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా. దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ఒకే ఒకటి, గెలిపే లక్ష్యం.